మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామంలో వీక్షకులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మరొక విలువైన ఆధ్యాత్మిక సందేశంతో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవాది దేవుడు చూపించిన కృపలన్నిటికై ఆయనకు ఎంతగానో కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియజేసుకుంటూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దైవజనుడు రాసిన విషయాన్ని గమనించుదాం. 4వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఉన్న విషయాన్ని చదువుదాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఏకత్వము అంటే ఏంటో ఈ భాగం మనకి చాలా స్పష్టమైన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. మిత్రులారా, సంఘము ఎలాంటి ఏకత్వాన్ని కలిగి ఉండాలో, సంఘము కలిగి ఉండవలసిన ఏకత్వ తత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేసింది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్న ఈ సందర్భం. దీనిని పండితులు ఆనందంతో 7 రీతుల ఏకత్వం లేకపోతే పరిపూర్ణమైన ఏకత్వం అని సంబోధిస్తూ ఉంటారు. ఈ ఏకత్వాన్ని గురించి చెప్పడానికి పౌలు ఒక విషయాన్నే వివరణగా ఒకే సందర్భంలో 2-3 వచనాల్లోనే వివరాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి క్రైస్తవ విశ్వాసులు, సంఘము ఏ జాతీయులైనా, ఏ ప్రజలైనా, ఏ ప్రాంతమైనా, ఎలాంటి వారైనా, చదువుకున్న వారైనా, చదువులేని వారైనా, ధనికులైనా, దరిద్రులైనా, వారు ఎవరైనా, ఇట్టివారైనా కూడా క్రీస్తులో ఒకటే ఏకమై ఉన్నారు, ఏకత్వం కలిగి ఉన్నారు అని చెప్పడానికి, ఆ విషయాన్ని సంఘము ద్వారా ప్రత్యక్షపరచడానికి పౌలు చేసిన ఓ అద్భుతమైన ప్రయత్నం, వివరణ ఈ భాగంలో మనం చదువుతున్నాం. నేను ఏ విషయాన్ని అయితే వ్యాఖ్యానం చేయబోతున్నానో వాటిని శ్రద్ధగా బైబిల్ తెరిచి చూడడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. దీంట్లో ప్రముఖంగా ఐక్యత సంఘానికి సంబంధించి 7 రీతులుగా ఉన్నట్లుగా చదువుతాం. 7 అనగానే పరిపూర్ణత అని బైబిల్ పరిభాషను బట్టి మనందరికీ తెలిసిన విషయమే. పరిపూర్ణత అనగానే 7 అనే అంకె మనకి జ్ఞాపకం రావటం, 7 అనే అంకె జ్ఞాపకానికి రాగానే పరిపూర్ణత అనే విషయానికి కూడా మనం ఆలోచన చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సందర్భంగా 7 రీతుల సంఘం యొక్క ఏకత్వాన్ని గురించిన వివరణ మనం ఆలోచన చేయబోతున్నాం. దానిని ఆలకించడానికి ప్రయత్నించవలసిందిగా మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ దినాన్న క్రైస్తవ సంఘం అనేక ముక్కలు చెక్కలైపోయి తలొక దారిలోకి వెళ్ళిపోయి సిద్ధాంతపరమైన విద్వేషాలతో రెచ్చగొట్టుకుంటూ సవాళ్లు ప్రతి సవాళ్లుగా మారిపోతున్న నేటి సమయంలో అసలు బైబిల్ ఏం చెప్పదలుచుకుంది? ఈ సందర్భంగా ఏకత్వం గురించి, అందున సంఘం యొక్క ఏకత్వం గురించి దేవుని వాక్యం ఏం చెప్పాలనుకుంది? దేవుని వాక్యంలో నుంచి దేవుడు సంఘము యొక్క ఏకత్వం గురించి మనకు ఏమి నేర్పించాలనుకున్నాడు? ఇత్యాది విషయాల పట్ల సరి అయిన అవగాహన, సరి అయిన ఆలోచనలోకి మనం రాగలిగితే, సరి అయిన తలంపుతో మన ప్రభు వాక్యాన్ని అనుసరించగలిగితే, వెంబడించగలిగితే, వాక్యం దగ్గరికి మనం భయభక్తులతో రాగలిగితే చాలా విషయాల పట్ల స్పష్టతను మనం సంపాదించుకోగలుగుతాం. మిత్రులారా, ఈ స్పష్టత లేని కారణం చేతనే అనేక రకాలైన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఈ స్పష్టత లేని కారణం చేతనే అనేక రకాలైన పద్ధతులు ఏర్పాటు చేసుకున్నాం, అనేక రకాలైన విధానాలు లేకపోతే క్రమాలను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రభువుని ఆరాధిస్తూనే వచ్చాం. అసలు బైబిల్ ఏం చెప్పింది? మనకు బైబిల్ గీటురాయి, బైబిలే అంతిమ పరిష్కారం, అంతిమ జవాబు బైబిల్ అయి ఉండాలి. మా నాయకుడు చెప్పాడు, మా యజమానుడు చెప్పాడు, మా సంస్థ నాయకుడు చెప్పాడు, ఒక ఫలానా సిద్ధాంతకర్త చెప్పాడు. ఇవి దేవుని వాక్యానికి సరిపడే విషయాలు కావని ప్రభువుని బట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వాక్యం ఏది సమ్మతంగా మనతో మాట్లాడుతుందో, సమ్మతంగా ఏ విషయాన్ని మనకు అంగీకరింపజేస్తుందో ఆ విషయాలనే మనం స్వీకరించడం మనందరికీ ఆశీర్వాదకరం, క్షేమస్కరం, శ్రేయస్కరం అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీంట్లో 7 విషయాల గురించి స్పష్టత ఇవ్వదలిచాను. అతి క్లుప్తంగా మనం ఈ సందేశాన్ని ఆలోచన చేయబోతున్నాం. శరీరము ఒక్కటే అని అన్నాడు. శరీరము ఒక్కటే, ఒక శరీరమే ఉంది. ఏంటి ఈ శరీరం? దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అని అన్నాడు. సంఘము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అయి ఉన్న కారణం చేత ఆ శరీరము ఒకటే, సంఘము ఒకటే. క్రీస్తుకి ఒకటే సంఘం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తాను కొనుక్కున్న సంఘం, తాను ప్రసవ వేదనతో కొనిన సంఘం ఏదైతే ఉందో
తనను తాను అప్పగించుకొని మరణానికి అప్పగించుకొని ఘోరమైన మరణానికి అప్పగించుకొని తనను తాను అప్పగించుకున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం ఒకటే. 10 సంఘాలు లేవు. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, అది ఏ దేశమైనా, అరణ్యమైనా, పట్టణమైనా, దేశమైనా, మరి ఇంకెక్కడైనా సరే ఒక మనిషి, ఒక రక్షించబడిన మనిషి, అతడు యేసుక్రీస్తు ప్రభు సంఘంలో సభ్యుడు. దానినే అవయవము అని అంటారు. యేసుక్రీస్తు ప్రభు సంఘము ఆయన శరీరం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు నేను చదువుతాను, గమనించండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఆ సంఘము ఆయన శరీరము. సంఘము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో విశ్వాసులంతా ఏమయ్యామంటే అవయవాలమయ్యాం. ఒకరు ముక్కు, కన్ను, చెవి, నోరు, చేతులు అన్నట్లుగా అవయవాలమయ్యాం. మనమంతా అవయవాలము. ఈ సంఘము ఆయన శరీరము అని చెప్పబడతాము. ఈ రోజున సంఘం పట్ల సరి అయిన అవగాహన లేనివారు, సంఘం పట్ల సరి అయిన ఆలోచన లేనివారు, ఆఖరికి రక్షించబడిన వారిలో సహితం సంఘానికి, సంఘ పరిచర్యకు ఎన్నో రకాలైన ఆటంకాలు, అడ్డంకులను కలగజేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని మనం చాలా మందిని చూస్తూనే ఉన్నాం మిత్రులారా. ఆ గ్రూప్ని రాకుండా చేద్దాం, ఈ బ్యాచ్ని రాకుండా చేద్దాం, ఆ కులం వాళ్ళని రాకుండా చేద్దాం, ఆ ఊరి వాళ్ళని రాకుండా చేద్దాం అనంటూ సంఘంలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేసే వాళ్ళను మనం చాలా మందిని చూస్తున్నాం. కొంతమందిని చులకనగా ఎంచడం, కొంతమందిని ఘనంగా ఎంచడం, కొంతమందిని ప్రేమించడం, కొంతమందిని గౌరవించడం, అగౌరవపరచడం, రకరకాలుగా చూస్తూనే ఉంటాం. ఇవన్నీ ఎవరి విషయంలో జరుగుతున్నాయి? కర్మగాలి తెలిసి తెలియక ఆ వ్యక్తులు ఎవరి జీవితంలో చేస్తున్నా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శరీరాన్ని ఆ విధంగా చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? విభాగించదలిచారు, సంఘాలను విడగొట్టదలిచారు, సంఘాలను విడిపోజేయదలిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఖండఖండాలుగా చేస్తున్నారు, కత్తిరింపులు కలగజేస్తున్నారు, నష్టాన్ని కలగజేస్తున్నారు. జరుగుతున్న సంఘ పరిచర్యను, సంఘ ఎదుగుదలను, సంఘ యొక్క పరువును గంగలో కలుపుతున్నారు, నాశనం చేస్తున్నారు. అనేక మంది సంఘానికి శత్రువులుగా, క్రీస్తు శరీరానికి శత్రువులుగా ఎక్కడి నుంచి బయలుదేరారు? మళ్ళీ ఆ శరీరంలో నుంచి బయలుదేరారు. నీ శరీరంలో, నీ అవయవాలలో ఏది నీకు నచ్చనిది, ఏది మంచిది కాదు, ఏది చెడ్డది అని అంటే దేని గురించి చెడ్డదని చెప్తాం మనం? ఎవరైనా కూడా ఈ భూమి మీద నా ముక్కు మంచిది కాదు, నా నోరు మంచిది కాదు, నా చేతులు మంచివి అని చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శరీరంలో అన్నీ మంచివే, అన్నీ అవసరాన్ని బట్టి అవసరం కొరకే ఇచ్చారు. దేవుని సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా యోగ్యుడే అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. సంఘము ఒక్కటే, శరీరము ఒక్కటే అనే విషయాన్ని చెప్తున్నాడు అనమాట. 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలే సాటి అవయవములునై ఉన్నారంటాడు. ఒక శరీరంలో సాటి అవయవాలు, సాటి అంటే ఈక్వల్, సరి సమానమైన అని. ఈ చెయ్యి ఎంత విలువైందో ఈ చెయ్యి కూడా అంతే విలువైందని చెప్పడానికి ఉపయోగించబడిన సాటి అని అన్నాడు. మిత్రులారా, స్నేహితులారా, గమనించండి. దేవుని శరీరం లేక సంఘములో అందరూ సమానమే. ధనవంతుడు ముందు కూర్చొని, ధనహీనుడు వెనక కూర్చొని, చదువుకున్నవాడు అందరం ఎక్కి, చదువు లేనివాడు కింద కూర్చొని, ఇలాగా దేవుని సంఘంలో ఉండకూడదు. అందరూ ఒకటే. వీరందరి కొరకు యేసయ్య తన ఒకే రక్తాన్ని ధారపోసాడు. యేసయ్య తన ఒకే దేహాన్ని సిలువకు అప్పగించుకున్నాడు, కొట్టబడటానికి అప్పగించుకున్నాడు. మిత్రులారా, వాళ్ళకు వేరేలాగా చనిపోయి, వీళ్ళకి వేరేలాగా చనిపోయి, వాళ్ళ కోసం వేరేలాగా అర్పించబడి, వీళ్ళ కోసం మరోలాగా అర్పించబడి యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు. అందరి కొరకు, అందరిని బట్టి ఒకేలాగా ఆయన తన త్యాగాన్ని కనుపరిచినట్లుగా మనం లేఖనంలో చూడగలుగుతున్నాం. మిత్రులారా, స్నేహితులారా, ఈనాడు సంఘం యొక్క విలువ తెలియని వారు, సంఘం యొక్క ఘనత తెలియని వారు, సంఘం యొక్క స్థితి సామర్థ్యాలు, సంఘం పట్ల దేవుని యొక్క నిత్యమైన సంకల్పం అర్థం కాని వాళ్ళు, ఆయన శరీరం ఒక్కటే, ఆ ఒక్క శరీరం పేరే యేసుక్రీస్తు ప్రభువారి సంఘం అనే విషయాన్ని గుర్తించిన వాళ్ళు, సంఘాన్ని నష్టపరిచేవాళ్ళు, సంఘాలను నాశనం చేసేవాళ్ళను అనేక మందిని చూస్తున్నాం. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అది సంఘము, యేసు శరీరము. ఆయన శరీరాన్ని నష్టపరిస్తే, నాశనం చేస్తే ఆయన చూస్తూ ఊరుకోడనే విషయాన్ని కూడా నేను ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నా, ప్రేమతో మందలిస్తున్నానని కూడా జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. ఇంకా దేవుని వాక్యాలను మనం చదువుతాం. రోమిలికి రాసిన పత్రికలో 12వ శరీరంలో 4-5 అవయవములను చదువుతాం. ఆ అవయవములన్నిటినీ
ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము అని అంటున్నాడు. యేసుక్రీస్తులో మన అవయవాలమై ఉన్నాం. అందరికీ ఒక పని ఉండదు, ఒకే పని అన్ని అవయవాలు చేయవు. ముక్కు పని ముక్కు, కంటి పని కన్ను, చెవి పని చెవి చేసినట్లుగానే సంఘంలో కూడా అవయవాలైన విశ్వాసులంతా తల ఒక పని కలిగి ఉంటారు, తల ఒక పని చేస్తారు మిత్రులారా. ఆ కారణం చేత పనిని బట్టి వారి యొక్క స్థాయి ఉన్నతమైంది, గొప్పది అని గుర్తించడం కాదు. ఆ పనిని బట్టి ఫలితం వస్తే రావచ్చు, దక్కితే దక్కొచ్చునేమో, కానీ చులకనగా ఎంచటం మంచిది కాదు అని రోమపత్రిక 12:4-5 మనకు తెలియజేస్తున్నాయి మిత్రులారా. శరీరము ఒక్కటే, విశ్వాసులందరూ ఆల్ ఆర్ ఈక్వల్. అందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఎవరు లేదు. క్రీస్తులో అందరూ ఏకమై ఉన్నారు. అందరూ ఏకమై ఉన్నారు. ఒకరు హెచ్చని ఒకరు తక్కువని లేదు అని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. కనుక శరీరము ఒక్కటే. మా సంఘం విలువైంది, మీ సంఘం విలువైంది కాదు. మా సంఘం అంటే ఫలానా గొప్ప భక్తుడు స్థాపించింది, మీ సంఘాన్ని మామూలు ఫలానా వాడు స్థాపించింది కాబట్టి మా సంఘం యొక్క గతి వేరు, మీ సంఘం యొక్క గతి వేరు అని చెప్పుకోవటం అది పనికి మాలిన చర్చ, పొగరబోతు మాట తప్ప మరొకటి కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఒకటే, యేసుక్రీస్తు శరీరము ఒకటే అనే విషయం పట్ల స్పష్టత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక్క ఆత్మ అన్నాడు. ఒక్క ఆత్మ. ఎఫెసీ పత్రిక 1:13 ఈ మాటను మనం చదువుతున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అని అన్నాడు. ఒక్క ఆత్మ. ఆత్మ వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆ వాగ్దానము చేయబడిన ఆత్మ చేత విశ్వాసులు ముద్రించబడ్డారు. 2:22 ఎఫెసీలకు రాసిన పత్రిక. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు, ముద్రించబడ్డారు, కట్టబడుతున్నారు అంటున్నాడు పౌలు అదే ఎఫెసీలకు రాసిన పత్రికలో. బ్రదర్ మీరు ఆత్మను పొందారా అని అడిగారు ఆ మధ్యకాలంలో ఎవరో. బ్రదర్ మీరు ఆత్మను పొందారా? ఆత్మను పొందటమా? ఏ ఆత్మను పొందాలి? ఎప్పుడు పొందాలి? దేనికి పొందాలి? కాదండి, మా సంఘంలో ఆత్మను పొందుతాం. మరి మీ సంఘంలో ఆత్మను పొందారా? ఆత్మను సంఘములో ఆత్మ పొందటం ఏంటి? ఇంకా సంఘములో చేర్చబడ్డాడు ఒక వ్యక్తి అని అంటే ఆత్మను పొందినట్టే. ఆత్మను పొందనివాడు సంఘంలో అసలు చేర్చబడడు. ఆత్మతో నింపబడిన వాడు సంఘంలో చేర్చబడడు. ఆత్మను పొందుకున్న తర్వాతే సంఘంలో చేర్చబడి ఆత్మతో నింపబడతాడు. సంఘంలో చేరిన తర్వాత ఆత్మతో నింపబడతాడు. ఇది వాక్యం చెబుతున్న సత్యం. సిద్ధాంతం ఏదైతే బైబిల్లో చెప్పబడుతుందో, బైబిల్ ఏ విషయాన్ని అయితే ఒక వివరం చెప్తాను చూడండి. ఒకడే ఆత్మ అన్న మాట గురించి మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మను రక్షించబడిన ప్రతి విశ్వాసి పొందుకుంటాడనే విషయం పట్ల క్లారిటీ ఉండాలి మనకు. ఎందుకు అనంటే పశ్చాత్తాప పడాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ప్రేరేపించాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప క్రీస్తు ప్రభు అని ఎవడు చెప్పడు కదా. అందుకని క్రీస్తు ప్రభువుని దేవుడుగా, రక్షకుడిగా, ప్రభువుగా నమ్మాలి అంటే పరిశుద్ధాత్మ ఒప్పించాలి. వాక్యం సత్యమైంది, వాక్యాన్ని అంగీకరించాలి అంటే పరిశుద్ధాత్మే కార్యం జరిగించాలి. ఇన్ని కార్యాలు ఒక మనిషిలో చేసి మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ కలగజేసి యేసుక్రీస్తు దేవుడని, వాక్యం సత్యమైందని నమ్మింపజేసిన పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో అన్ని క్రియలు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఆత్మను పొందావా అని అంటాడేంటి? ఇది ఒక పైశాచిక ఆనందం. ఇతరుల పట్ల చులకన భావంతో చూసి తామేదో ఉన్నతమైనట్లు పరిశుద్ధాత్మ యొక్క పేటెంట్ హక్కులన్నీ వీళ్ళేదో కొనుక్కున్నట్లు, పొందుకున్నట్టుగా ఇతర సంఘాలను, ఇతర వ్యక్తులను చులకనగా, చీపుగా చూసి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండనే ఉన్నారు. వీళ్ళు వాక్యం ఎరిగిన వాళ్ళు కాదు. వాక్యం పట్ల సరి అయిన అవగాహన, ఆలోచన కలిగిన వారైతే కాదు వీళ్ళు. ఒకవేళ సరి అయిన అవగాహన, ఆలోచన కనుక వీళ్ళకి ఉన్నట్లయితే వీళ్ళ మాటలు ఇలా ఉండవు మిత్రులారా. వీళ్ళ మాటలు ఇలాగా ఉండవు. వీరు ఎప్పుడు కూడా ఇలాగ ఆలోచన చేయరు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన మనమంతా దేవుని ఆలయంగా కట్టబడుతున్నాము, దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుతున్నాము అన్నాడు కదా పౌలు 2:22 ఎఫెసీ పత్రికలో. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం దేవుని ఆత్మ ద్వారా. ఆత్మ కడుతున్నప్పుడు వాడిని తట్టకుండా, పట్టకుండా, ముట్టకుండా, ఏమీ చేయకుండానే ఇతని ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన మందిరం ఎలా కడతాడు అనుకుంటున్నారు? ఇతని ద్వారా ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడే అవకాశం ఎలా ఉంది? దేవుని ఆత్మ దర్శించకుండానే.
దర్శించకుండానే అతడి ద్వారా ఎలా కడతాడు దేవుడు? పని చేయకుండానే, అతడిలో క్రియ జరిగించకుండానే అతన్ని ఒక మందిరం ఎలాగ నిర్మిస్తాడు దేవుడు? దీనికి జవాబులు ఉండవు. కనుక వేదాంతం అనుకోని చెప్పేవి ఏంటి అని అంటే మూర్ఖపు ఆలోచనలు తప్ప, కలిపి చెరిపే వాక్య సత్యాన్ని కలిపి చెరిపే మాటలు తప్ప అవి దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని హెచ్చించడానికి ఉపయోగించే విషయాలు కాదని ప్రత్యేకంగా ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. ఈనాడు చాలామంది చేస్తున్న ఆలోచన ఏంటంటే పరిశుద్ధాత్మకు రకరకాలైన రంగులు పులిమిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మకు రకరకాలైన సిద్ధాంతాలు వీళ్ళు ఆయన గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బైబిల్లో పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ సత్యమును గురించి ఏ విషయాలైతే ప్రకటించబడుతున్నాయో, ఏ సత్యాలైతే ప్రకటించబడుతున్నాయో వాటికి భిన్నంగా ఆలోచన చేసి వాటికి భిన్నంగా మాట్లాడుతున్న అనేక మందిని నేటి దినాల్లో మనం చూస్తూనే ఉన్నాము ప్రియులారా. నేటి దినాల్లో వారి విషయమైన ఆలోచన మనం చేస్తూనే ఉన్నాం మిత్రులారా. ముందుకెళ్దాం. నిరీక్షణ అని అన్నాడు. ఒక్కటే నిరీక్షణ అని అన్నాడు. ఏంటి నిరీక్షణ? క్రైస్తవ విశ్వాసకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఈ భూమి మీద మన జీవితం స్థిరం కాదని తెలుసు. ఆ తర్వాత స్థిరం కాదని తెలిసినా సుఖం లేదని తెలుసు, సంతోషం లేదని తెలుసు, అవమానం, నింద, తిరస్కారం ఉందని తెలుసు, అనేక రకాలైన లోటులు కదులతో బ్రతుకుతున్నామని తెలుసు, ప్రజల చేత వంచబడుతున్నాం, నిందించబడుతున్నామని తెలుసు. అయినా కూడా క్రీస్తులోనే ఎందుకు బ్రతుకుతున్నాం? క్రీస్తుని పట్టుకుని ఎందుకు ఆయన వెనకనే వెళుతూ ఉన్నాము అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన రక్తములో కడగబడిన, కొనబడిన ప్రతి విశ్వాసాన్ని ఆయన తన కొరకు మధ్యాకాశానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇదే రెప్పపాటున మార్పు చెందుతూ ఆఖరికి ప్రభువునందు ఉండి నిద్రించిన వారిని సైతం ఆయన లేపబోతున్నాడు. ఒకరు మృతులు అక్షయులుగా లేపబడబోతున్నారు. ఇదే క్రైస్తవ విశ్వాస నిరీక్షణ. ఈ భూమి మీద ఏమి లేకుండా చనిపోయినా సరే, ఆఖరికి చనిపోయిన వాడి శరీరాన్ని సమాధి చేయబడకుండా వదిలివేయబడినా సరే అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే, ఆ నిత్య జీవం ఏంటి అంటే అతనికి పరలోకం ఉంది. అతనికి పరలోకం ఉంది. అతనికి ఒక నిత్య జీవం ఉంది. అతనికి ఒక నిత్య లోకం ఉంది. అతడు ఆ స్థలానికి వెళ్ళబోతున్నాడు. అతడు ఆ స్థలంలో నిత్యము ఆనందించబోతున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవ విశ్వాస నిరీక్షణ అదే కదా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. 12వ వచనం, 13వ వచనంలో శుభప్రదమైన నిరీక్షణతో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామన్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే శుభప్రదమైంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఆనందంతో కూడిన నిరీక్షణ. ఆయన రాబోతున్నాడు అనేది మన నిరీక్షణకు ఆనందం. క్రైస్తవుడు గుడ్డిగా నమ్మలేదు ఈ భూమి మీద. క్రైస్తవుడు తెలివి లేక యేసుక్రీస్తుని నమ్మలేదు. క్రైస్తవుడు తెలుసో తెలియకో నమ్మలేదు. పాస్టర్లు ఎవరో ప్రేరేపిస్తే నమ్మలేదు. క్రైస్తవుడు నమ్మికలో మోసం లేదు, క్లారిటీ ఉంది. అతడు అనుభవించి నమ్మాడు. అదే అతడి నిరీక్షణకు ఆధారమైంది. అతడు అనుభవించకపోతే, నిజానికి స్వార్థ ఎవరో చెబితేనే నమ్మాం, ఎవరో మనకు వినిపింప చేస్తేనే విన్నాం, అయినంత మాత్రాన దాంట్లో క్లారిటీ లేకుండా, దాంట్లో ఎలాంటి అనుభూతి లేకుండా, దాంట్లో ఎలాంటి అనుభవం లేకుండా, దాంట్లో ఎలాంటి ఆలోచన లేకుండా అయితే నమ్మలేదు. ఒక ఆలోచనతోనూ, ఒక క్లారిటీతోనూ, ఒక నిబద్ధతతోనూ, ఒక నియమంతోనూ, ఒక స్పష్టతతోనూ, ఇంకా మాట చెప్పాల్సి వస్తే సంపూర్ణమైన నిరీక్షణతోనూ క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాడు మిత్రులారా అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా ఉంది. 17, 18, 19 వచనం కలిసి ఉన్నాయి చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఎందుకు పిలిచాడు? ఒక నిరీక్షణతో పిలిచాడు. నిరీక్షణ కలగజేయడానికి పిలిచాడు. ఒక భరోసా ఇవ్వటానికి పిలిచాడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి పిలిచాడు. ఆయన ఉండిన స్థలంలో మనం ఉండాలని, నేను ఉన్న స్థలంలో మీరు ఉండినట్లు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఈ మాటలు, ఆయన మాటలు క్రైస్తవుడు విశ్వసించాడు. విశ్వసించటానికి ఆధారం ఉంది. ఆధారంతోనే విశ్వసించాడు. ఆ ఆధారాన్ని బట్టి నిరీక్షిస్తున్నాడు ఈ రోజున క్రైస్తవుడు. మిత్రులారా, ఈ రోజున క్రైస్తవ మతం, ఒకవేళ మతమే అనుకోండి, కంగారేం లేదు. క్రైస్తవ మతం లేకపోతే క్రైస్తవ్యం ఏదైతే ఉందో గుడ్డిగా కొనసాగబడుతున్నదేం కాదు, గుడ్డిగా అనుసరించబడుతున్నదేం కాదు. అనుభూతితో, స్పష్టతతో, మరీ ముఖ్యంగా నిరీక్షణతో
కొనసాగుతున్నదే క్రైస్తవం. లేకపోతే క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని, క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీద లేకుండా చేయాలని. వాల్టేర్ అనేవాడు ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత 100 సంవత్సరాల లోపు క్రీస్తు అనే మాట ఈ ప్రపంచంలో ఏ మూలన వినపడదు అని అన్నాడు. వాల్టేర్ అనేవాడి గురించి ఇప్పుడు మనం పరిచయం చేస్తే తప్ప వాడెవడో తెలియదు. వాడెవడో తెలియని దౌర్భాగ్య పరిస్థితి అతని గురించి ఉంది. క్రీస్తు అంటే ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో? క్రైస్తవులకే కాదు, ఏ మతానికి సంబంధించిన వాడు యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేదు ఇంతవరకు. ఎవరికి యేసుక్రీస్తు గురించి తెలియదు? ఈ ప్రపంచంలో నలుమూలలకు 8 మూలలకు ఎవరికి తెలియదు యేసుక్రీస్తు గురించి? ఆయన పేరు అడుగడుగున వినిపించబడుతుంది, ధ్వనించబడుతుంది దినాన్న. ఆయన రక్షకుడు కాబట్టి. కనుక ఈ నిరీక్షణ క్రైస్తవుని సిగ్గుపరిచేది కాదు, మరింత ఉత్సాహంతో, ఉత్తేజంతో ముందుకు నడిపించేది ఈ నిరీక్షణ. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. ప్రభువు ఒక్కడే అని అన్నాడు. ప్రభువు ఒక్కడే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక అంటున్నాడు దైవజనుడు. మీకు కృపా సమాధానం కలగాలని తండ్రి అయిన దేవుడు శిరస్సు, క్రీస్తుకు శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు అని ఆయన చెబుతూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకుని ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం. ఈ మాట ఏం చెబుతుంది అంటే ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట చాలా చక్కగా చదువుతాం. 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపినను నువ్వు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఎలా ఉందో చూడండి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగి మనకు ప్రభు ఒక్కడే. ఆ ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు చెప్తున్నాడు 10వ అధ్యాయంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు మనకేమి నేర్పిస్తున్నాయి అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనమున్నాం. ఆయన ప్రభువు. అన్నింటిలో ప్రభువుకి ప్రథమ స్థానం ఇవ్వాలి, అన్నింటిలో ప్రభువుని ఘనపరచాలి. అందుకనే ఆయన ప్రభువు. స్నేహితులారా, అన్నింటిలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి కాబట్టి ఆయన ప్రభువు. ప్రభు ఆజ్ఞలకు, ప్రభు మాటలకు లోబడి బ్రతకాలి, ఆయన ప్రభువు కాబట్టి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం ఎంతవరకు అడుగులు వేయగలుగుతున్నాం, నడవగలుగుతున్నామని నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా. మనకు ప్రభువు ఒక్కడే. నీకు నువ్వే ప్రభువుగా ఉంటే ఆయన నీకు ప్రభు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. మరి నీకు ప్రభువేనా? ప్రభు అయితే, నిజంగా యేసుక్రీస్తు నీకు ప్రభు అయితే, యేసుక్రీస్తు ప్రభు మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావు. యేసుక్రీస్తు ఆజ్ఞలను ధిక్కరించవు, యేసుక్రీస్తు ఆజ్ఞలను నువ్వు తిరస్కరించవు. యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడానికి, యేసుక్రీస్తు నామాన్ని ఘనపరచడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ప్రియమిత్రమా, స్నేహితులారా, ప్రభువుగా ఎంచగలిగితే ఆయన ఆధిపత్యం, ఆయన నాయకత్వం, ఆయన నడిపింపు, ఆయన సహాయము, ఆయన సహకారం అడుగడుగున పొందుకొని ఆయన నామాన్ని నువ్వు గణపరుస్తావు. నీకు ప్రభువా? తర్వాత విషయానికి వెళదాం. 5వ సందర్భాన్ని ఆలోచన చేస్తున్నాం. విశ్వాసము ఒక్కటే. విశ్వాసము ఒక్కటే. మనం నమ్మటం ముఖ్యం కాదు కానీ దేన్ని నమ్మటం అనేది ముఖ్యం. నమ్మాము అనేది ముఖ్యం కాదు కానీ ఏమని నమ్మాము అనేది ముఖ్యం. రకరకాలైన అభిప్రాయాలు కలిగిన ప్రజలు చాలామంది ఉన్నారు. విశ్వాసము అందరికీ లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు అంటాడు కొరింథీ పత్రికలోని, తెస్సలోనిక పత్రికలోని పౌలు. విశ్వాసము అందరికీ లేదంట.
చాలామంది విశ్వాసం క్రియార్థమైన విశ్వాసం కాదు, రక్షణార్థమైన విశ్వాసం కూడా కాదు. వారి విశ్వాసం వారిని రక్షించలేదు. ఆ పాటి విశ్వాసం ఎందుకు? ఇంకా వారి విశ్వాసం వారిని రక్షించినప్పుడు ఆ నమ్మిక ఎందుకు అని అడుగుతున్నాను నేను. వారి విశ్వాసము వారిని కాపాడినప్పుడు వారికి అలాంటి విశ్వాసం ఎందుకు అని అడుగుతున్నాను మిత్రులారా. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మినట్లుగానే ఉన్నారు, నమ్మినట్లుగా కాదు నమ్మారు కూడాను. కానీ దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి, వాటికి రక్షణ లేదు. ఈ భూమి మీద చాలామంది మనుషులు నమ్మినట్లుగానే ఉన్నారు, వాళ్ళకి కూడా రక్షణ లేదు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. మనుషులు చెప్పే సాక్ష్యాలను బట్టి కాదు. యేసును గురించి మనిషి చెప్పాలి సాక్ష్యం. కోర్టులో ఉన్నవాడు తన గురించి తాను చెప్పుకునేది సాక్ష్యం అవదు, తాను ఇతరుల గురించి చెప్పేది సాక్ష్యం అవుతుంది, తన గురించి ఇతరులు చెప్పేది సాక్ష్యం అవుతుంది. అలాంటి సాక్ష్యమే చెల్లుతుంది. మిత్రులారా, ఈ రోజున సాక్ష్యం చెప్పడానికి మందిరాల్లో సంఘాల్లో నిలబడి తమ గురించి, తమ పుట్టు పూర్వత్రాల గురించి, తమ గతకాలపు దరిద్రపు బ్రతుకునంతా చాలా ఆనందంగా వీలైతే దుఃఖపడుతూ సంఘం అంతటికి చెప్పడానికి ప్రయత్నించారు. ఎన్ని వెధవ పనులు చేశారు అవన్నీ చెప్తూ ఉంటారు. ఈ తరం కుర్రాళ్ళకి ఆ కాలపు దరిద్ర పనులు తెలియదేమో, వాటిని కూడా వీళ్ళు ఈ తరపు కుర్రాళ్ళకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి తెలియపరచాలన్నంత ఉత్సాహంతో ఆ విషయాలన్నీ పోచుపుచ్చినట్టు చెప్తూ ఉంటారు. అవి అవసరమా? మన నమ్మిక దేని గురించి, మన నమ్మిక ఎవరి గురించి, మన సాక్ష్యం మనం నమ్మిన వ్యక్తి గురించి, ఆయనే ప్రభు గురించి అయి ఉండాలి, మన రక్షకుని గురించి అయి ఉండాలి. విశ్వాసం ఒక్కటే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం ఇందాక మనం చదువుకున్నట్లుగా ఈ మాటను మనం చదువుతాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. 15వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి, క్రీస్తునందు మీకు ఉన్న విశ్వాసమును గూర్చియు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చదువుతాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. రక్షణార్థమైనదై ఉండాలి, క్రియార్థమైనదై ఉండాలి, కార్యకారి అయి ఉండాలి మన విశ్వాసం. ఏదో నమ్మామండి, నమ్మాం అంతే అన్నట్లుగా కాదు. ఆ నమ్మిక ప్రభు కోసం మనం ఎంతవరకైనా అడుగులు వేసేదిగా ఉండాలి, ప్రభు కోసం మనలను ఎంతవరకైనా అడుగులు వేయించేదిగా ఉండాలి. మిత్రులారా, ఈ రోజున చాలామంది నమ్మారు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు, అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వారు ఉన్నారు. వారిలో ఎంతమంది ప్రభువుని సంతోషపెట్టగలిగే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు? వారిలో ఎంతమంది ప్రభువుని ఆనందపరచగలిగే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించేయండి నేను చెప్తున్న మాటలు. నా ప్రియ మిత్రులారా, స్నేహితులారా, సన్నిహితులారా, విశ్వాసం అందరికీ లేదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. 6వ సందర్భం, బాప్తిస్మము ఒక్కటే అన్నాడు. ఇక్కడ చెప్పబడుతున్న బాప్తిస్మము విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి చెప్పబడుతుంది. విశ్వాసులందరూ పొందుకునే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా బ్రదర్ అని అడుగుతారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారా? ఒక ఆయన ఇలా అడుగుతున్నాడు నన్ను, బ్రదర్ మరి బాప్తిస్మం అయితే తీసుకున్నాను నేను, వీళ్ళేమో నన్ను పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అడుగుతున్నారు, నేను ఏం చేయాలండి? మరి నేను పొందానో లేదో నాకు ఎలా తెలుస్తుందండి? ఇంకొక వ్యక్తి అడిగాడంట అక్కడే, పరిశుద్ధాత్మ అగ్నిని పొందావా, అగ్ని బాప్తిస్మం పొందావా? ఈయన అయోమయమైపోయి గందరగోళం అయిపోయి, ఒకళ్ళేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నాడు, అగ్ని బాప్తిస్మం అంటున్నాడు. మరి ఇవి లేవేమో, నాకు ఉన్నాయో లేవో తెలియదు, లేకపోతే పరలోకం దొరకదేమో, నేనేం చేయాలని బెంబేలు ఎత్తిపోతే నా దగ్గరకు వచ్చాడు ఒక సహోదరుడు. బ్రదర్ ఏంటి దీనికి పరిష్కారం, ఏంటి ఇది, అసలు నేను ఏమడిగారు? పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందేవా అన్నాడంట ఒక ఆయన. పరిశుద్ధాత్మను పొందటము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏంటి? ముంచబడుట, పూర్తిగా ముంచబడుట అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో ముంచబడుట, పరిశుద్ధాత్మలో ముంచబడుట.
కనుక వారు వచ్చి అడిగింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందావా? ఎలా పొందాలి? అసలు తెలియదా మీకు? అయితే మీకు తెలియదులే, మీతో మాట్లాడలేము మేము అన్నారు. ఈయనకి అయోమయం అయిపోయాడు. మిత్రులారా, వారికి సరిగ్గా తెలియదు, దాని అర్థం తెలియదు. వారి బోధకులు చెప్పారు వారికి. వాళ్ళు ఆ మాటలు నేర్చుకొని వచ్చి ఇక జనాల మధ్యలోకి చొరబడ్డారు. దొరికిన వాళ్ళు క్రైస్తవులైన వ్యక్తులతోనే వారిని గజిబిజి చేస్తూ, గందరగోళానికి గురి చేస్తూ, వారికి పూర్తిగా తెలియని విషయాన్ని ఎత్తిపట్టి వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, వీళ్ళకి ఆ విషయం కొత్తగా కనిపిస్తుంటుంది, వాళ్ళకి అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదం రోజు వింటారు, దాని అర్థం వాళ్ళకి కూడా తెలియదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం తార్కికంగా ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఏంటి, లేక పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం ఏంటి? నిజానికి ముంచబడుట అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, పెంతెకోస్తు నాడే సంఘాన్ని దేవుడు తన ఆత్మతో నింపాడు, ముంచాడు, లేకపోతే కాల్చాడు, అగ్నితో బాప్తిస్మం ఇచ్చాడు అని అనుకుంటే, ఈనాడు సంఘమును నింపాడు దేవుడు, సంఘములో ఉన్నాడు దేవుడు, సంఘ బిడ్డల మధ్యలో ఉన్నాడు దేవుడు, సంఘముతో పరిశుద్ధాత్మ వ్యవహరిస్తున్నాడు. ఈరోజు సంఘములో ఒక వ్యక్తి కొత్తగా రక్షించబడి మారు మనసు పొంది, ముందే చెప్పాను, రక్షించబడ్డాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అతడు వచ్చాడు లోపలికి. ఆల్రెడీ నింపబడిన సంఘము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే, నిజంగా రక్షించబడిన వాడు అందులో చేరాడు అని అంటే అర్థం ఏంటి? ఒక టబ్బు సిమెంట్ తొట్టి, లేకపోతే ఒక టబ్బు ఏదైనా, ఆ టబ్బు సంఘమైతే అందులో పోయబడిన నీళ్లు పరిశుద్ధాత్మ దేవుడే అయితే, అందులో వేయబడిన వస్తువులు ఏమైనా గ్లాసో గిన్నెనో ఏదన్నా అందులో వేసామనుకోండి, అవి ఏమైపోతాయంటే అందులో నింపబడతాయి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క విశ్వాసి అయితే అందులో సంఘంలో పడుతుండగా ఏం జరుగుతుంది? సంఘములో పరిశుద్ధాత్మ ఆల్రెడీ ఉండగా, పెంతెకోస్తు నాడే దిగిరాగా, సంఘములో వ్యవహరిస్తూ ఉండగా, సంఘములో తన ప్రజల మధ్యలో పరిశుద్ధుల మధ్యలో ఉండగా, నిజంగా రక్షించబడిన వాడు ఒకడు వస్తే ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడతాడు సంఘంలో, నిజంగా చేర్చబడిన వాడు. ఇంకా కొత్తగా ఏమి పొందాలి, ఏం తీసుకోవాలి? వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, క్లారిటీ లేని మాటలు. అబద్ధాలు అనే దానికంటే వాళ్ళకి క్లారిటీ లేక గజిబిజి అయిపోయి వారి బోధకులు చెప్పిన మాట విని వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మిత్రులారా, ఇలాంటి వారి విషయమే తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. వీరు తామేదో నీతిమంతులమని, సత్పురుషులమని, ప్రత్యేకమైన సంఘానికి చెందిన వాళ్ళమని, మేమే పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు పక్కన, పౌలు పక్కన నిలబడతాము అనే భావనతో మాట్లాడుతూ తమకు తామే అతిశయపడుతూ ఉంటారు. అనవసరపు విషయాల విషయమై, అనవసరపు విషయాలకై అతిశయపడుతూ ఉండేవాళ్ళు వీళ్ళు. చివరిగా 7వ మాట చెప్పేసి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఒక్కడే తండ్రి అయిన దేవుడు, లేక తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన త్రియేకుడు. దేవుడు ఎంతమంది? దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? త్రియేకుడు. మరి ఒక్కడే అంటూ మళ్ళీ త్రియేకుడు అంటారేంటండి? అవును, త్రిత్వాన్ని గురించిన వివరణ అది, త్రిత్వాన్ని గురించిన మాట అది. త్రిత్వాన్ని గురించి, పరిశుద్ధ త్రిత్వం ఒక విశ్వాసికి అర్థమైతే అందులోంచి ఎన్నో సత్యాలను అతడు పొందుకునే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి పరిశుద్ధ త్రిత్వం గురించి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మా ఛానల్లో దాదాపుగా పరిశుద్ధ త్రిత్వం గురించి 13 సందేశాలు పెట్టాము. తార్కికంగా చాలా విలువైన వివరాలతో, స్పష్టతతో కూడిన ఆలోచన చేసాం. అందులో మీకేమైనా డౌట్ ఉంటే త్రిత్వం గురించి అందులో మీరు చూసుకోవచ్చు. చాలా విషయాలకు మీరు జవాబులు పొందుకునే అవకాశం ఉంది. దేవుడు అనేవాడే ఒక్కడు, దేవుడు ఒక్కడే, ఆయన త్రియేకుడు. 3 లేక 3 మూర్తులు కలిగిన ఒక దేవుడు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేకుడు అనే విషయాన్ని చెప్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, తండ్రి అయిన దేవుడు ఒకడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు. ఈ 3 మూర్తులు కలిస్తే ఒక దేవుడు, ఆయనే త్రియేకుడు అన్నాడు. 3 వ్యక్తిత్వాలు కలిగిన 3 ప్రత్యేకమైన వ్యక్తులు ఒకటే అయి ఉండిన ఒక దేవుడు. కనుక ఆయనను మనం ఇలా పిలుస్తున్నాం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రత్యేకంగా మనం పిలవటం జరుగుతూ ఉంది. కనుక మిత్రులారా, ఈ మాట యేసుక్రీస్తు ప్రభు అయితే తండ్రి అయిన దేవుడు ఒక అద్భుతమైన కుటుంబాన్ని నిర్వర్తించేవాడిగా మనమంతా ఒకరోజు ఆ తండ్రి పిల్లలుగా, ఆ తండ్రి సన్నిధిలో, ఆ తండ్రి పాదాల చెంత, ఆ తండ్రి సముఖంలో ఉండబోతున్నాం.
ఇదే క్రైస్తవ విశ్వాస నిరీక్షణ. కాబట్టి సంఘాలలో, సంఘములో, సంఘాలన్నింటిలో ఉండవలసింది ఏంటంటే ఏకతాత్పర్యం, ఏకత్వం కలిగి ఉండాలి, ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి విషయాల పట్ల ఒకరి పట్ల ఒకరు వైషమ్యాలు కలిగి వ్యతిరేక్త భావనలతో తిరస్కరించుకుంటూ, ద్వేషించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు కాలు దువ్వుతూ, కయ్యానికి సయ్యంటూ దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా కాకుండా ఆయన నామాన్ని ఘనపరిచే వారికి మనం ఉండాలనేది ఈ సందేశం యొక్క సారాంశం మిత్రులారా. కనుక దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ఆయనకి ఇష్టలుగా ఉంటూ అనేక విషయాలు ముందుకు కొనసాగుదాం. అలా కొనసాగటంలోనే దేవుడు ఆనందిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంపూర్ణమైన నడిపింపును దయచేస్తాడు. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.